యేసుక్రీస్తు పుట్టుకను గురించి, ఆయన యొక్క తల్లిని గురించి హేళన చేస్తూ ఈనాటి సమాజంలో చాలా మంది ముందుకు వెళుతూ ఉన్నారు. ఎందుకంటే వారికి బైబిల్ అవగాహన లేకపోవటం వల్ల, లేఖనాల పట్ల సరైన అవగాహన, జ్ఞానము లేకపోవటం వల్ల. అయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా యోసేపు మరి యొక్క గర్భం విషయంలో ఆయన ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నం ముందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె గర్భం పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఇక్కడ గమనించాలి, పరిశుద్ధాత్మ అన్నాడు, అక్కడ వ్యక్తి కాదు, శక్తి. కాబట్టి ఆత్మకు రక్త మాంసాలు లేవు. కాబట్టి పరిశుద్ధాత్మ వలన అంటే పరిశుద్ధాత్మ అనుగ్రహం చేత అని. ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్కరూ కూడా. కాబట్టి పరిశుద్ధాత్మకి రక్త మాంసాలు లేవు, అదృశ్యమైన మహాశక్తి. కాబట్టి పరిశుద్ధాత్మ వలన అంటే పరిశుద్ధాత్మ అనుగ్రహం చేత ఆమె గర్భవతిగా ఉండెను. ఈ విషయం తెలియక ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. తెలుగు కూడా సరిగా అవగాహన చేసుకోలేకపోవటం, గ్రంథంలో రాయబడిన విషయాలని తత్వంతో చదవకపోవటం. ఎందుకంటే బైబిల్ చదివేటప్పుడు తత్వంగా చదవాలి. ప్రతి దాని వెనక తత్వ స్వభావంతో రాయబడే ఉంటుంది. ఇది లేకపోవటం వల్ల వారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. లూకా సువార్తలో మనం ఒకసారి చూస్తే 1వ అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనం నుంచి చూస్తే, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, అనగా మరియను చూచి, దయా ప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా, దూత, మరియా భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిది ఉందని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానను, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతని శక్తి నిన్ను కమ్ముకొన్ను, కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. చూడండి, దేవదూత ఒక వర్తమానం మరే దగ్గరికి తీసుకుని వచ్చి, దయా ప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆ మాటగా ఆమె ఆలోచిస్తా ఉందట, ఏంటనని. దేవుని వల్ల నువ్వు కృప పొందావు, నీవు గర్భం ధరించి కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు అన్నప్పుడు, ఇది ఎలాగూ నాకు సాధ్యం, నేను ఏ పురుషుని ఎరుగని దానను అని చెప్తున్నప్పుడు, ఆ దేవదూత ద్వారా చెప్పబడిన వర్తమానం ఏంటో ఒకసారి చూస్తే, ఇక్కడ పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, ఆత్మ నీ మీదకు వచ్చును అన్నాడు. వ్యక్తి కాదు. నీ మీద కనంగానే నీ ఇష్టం వచ్చినట్లు ఆలోచించుకోవటం కాదు. అక్కడ పరిశుద్ధ ఆత్మ అన్నాడు. ఆత్మ నీ మీదకి రావటం అంటే అనుగ్రహం అని. తర్వాత సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనటం అంటే రక్షణ వలయం ఇక్కడ. ఎందుకంటే వచ్చింది ఆత్మ, కమ్ముకొనటం అంటే ఇక్కడ రక్షించటానికి, ఆమెను రక్షిస్తూ ఆమెలో ఉన్న శిశువుని కాపాడటానికి రక్షణ వలయం. కాబట్టి చాలా మంది తెలియక వారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. కమ్ముకొనటం, ఇప్పుడు ఒక వ్యక్తిని నలుగురు కమ్ముకొని కొట్టారయ్యా అని అంటారు. కమ్ముకొనటం అంటే రౌండ్ అప్ చేయటం అని. అయ్యా ఆ కుటుంబానికి ఇబ్బంది వచ్చింది, నలుగురు కమ్ముకొని నిలబడ్డారయ్యా అంటారు, అంటే రక్షించటానికి. ఇక్కడ ఆ తెలుగు అర్థాలు తెలియక చాలా మంది చాలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు.
కమ్ముకొనటం అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ కమ్ముకొనటం అంటే సర్వోన్నతని శక్తి నిన్ను కమ్ముకొనటం అంటే ఏంటి? ఆమెను రక్షించటానికి, ఆమెను కాపాడటానికి, ఆమెలో ఉన్న శిశువును భద్రపరచటానికి. కాబట్టి ఆ కమ్ముకొనటం వెనక రక్షణ వలయం ఉన్నది. ఈ విషయాన్ని తెలుసుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాను. ఇతర విశ్వాసాలకి ఎప్పుడు కూడా మేము వ్యతిరేకం కాదు. మీ విశ్వాసాలని మేము గౌరవిస్తాము, మీ నమ్మకాలను మేము గౌరవిస్తాము. అదే తరుణంలో బైబిల్ని ప్రశ్నిస్తే సమాధానాలు తెలియజేస్తాం, వ్యంగ్యంగా మాట్లాడితే హెచ్చరిస్తామని తెలియజేస్తా ఉన్నాం.